పేరిట మీ అందరికీ షలోం. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. నిన్నటి రాత్రి చీకటిని తొలగించి మీ జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన రోజును దేవుడు ప్రసాదించారు. ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు కాబోతుంది. లోకము మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, కానీ పరలోకపు తండ్రి మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నారు. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ ఉదయమే మన నోటి మాటల ద్వారా నూతన దినాన్ని జయముతో ప్రారంభిద్దాం. లోకపు ప్రతికూలతలను, అపనమ్మకాలను బద్దలు కొడుతూ నాతో కలిసి పూర్తి విశ్వాసముతో ఈ నమ్మకపు ప్రకటనలు చేయండి. ఈరోజు నా జీవితంలో దేవుని కృప నన్ను నడిపిస్తుంది. నా సొంత బలహీనతలు ఏవి నన్ను ఆపలేవు. నా గత నిరాశలు, నా మురికి అంతా యేసు రక్తంలో కడగబడ్డాయి. ఈరోజు నేను ఒక నూతన సృష్టిగా, జయశాలిగా ముందుకు సాగుతాను. ప్రియులారా, మన హృదయాలను దేవుని వైపు తిప్పి ఈ చిన్న ప్రారంభ ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన దేవా, ఈ సుందరమైన ఉదయకాలమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మా హృదయాలను నీ వైపు తిప్పుతున్నాం. మా అంతరంగాలను నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈరోజు మా ఎదుట ఉన్న ప్రతి చీకటి శక్తులను లయపరచండి. ఈ వాక్యము వెంటున్న నీ బిడ్డల హృదయాలను తాకమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న అత్యంత శక్తివంతమైన వాగ్దానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలనాయను. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మాటలు వినడానికి కొంచెము కఠినంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక అపారమైన దేవుని ప్రేమ దాగి ఉంది. ఇక్కడ యెషయా భక్తుడు చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు, మనుషులుగా ఉన్న మనము మన సొంతంగా ఎప్పటికీ పరిపూర్ణ వ్యక్తులం అవ్వలేము. మనమెంత ప్రయత్నించినా సరే దేవుని పరిశుద్ధతను సొంత క్రియల ద్వారా చేరుకోలేము. దీని చారిత్రక నేపథ్యాన్ని మనము గమనిస్తే, ఇశ్రాయేలీలు దేవునికి దూరమై పాపములో మునిగిపోయిన కాలమది. వారు దేవుని నిబంధనలను మీరి అన్య దేవతలను పూజించి తమ నైతికతను కోల్పోయారు. ఆ స్థితిలో దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి వారు కొన్ని పై మంచి పనులు, ఆచారాలు చేయడం ప్రారంభించారు. కానీ వారి హృదయాలు లోపల కుళ్ళిపోయి ఉన్నాయి. అప్పుడు యెషయా ప్రవక్త దేవుని తరపున నిలబడి ఈ హెచ్చరిక చేశాడు. ఇశ్రాయేలీలు తమ అపవిత్రతను పోగొట్టుకోవడానికి, తాము చేసినటువంటి పాపముల నుండి బయటపడటానికి ఎన్ని బాహ్య క్రియలు చేసినా ఉపయోగము లేకపోయింది. మురికిగా ఉన్న ఒక వ్యక్తి మరొక మురికి గుడ్డను తీసుకొని శరీరాన్ని శుభ్రము చేసుకోవాలని చూస్తే ఏమవుతుంది? శరీరము మరింత మురికిగా మారుతుంది తప్ప పవిత్రము కాదు. ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ సొంత క్రియలనే మురికి గుడ్డతో వారు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి అని అనుకున్నారు. కానీ అది వారిని ఇంకా అపవిత్రులుగా మార్చివేసింది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము నేరుగా మీతోనే మాట్లాడుతుంది. మన సమాజంలో చాలా మంది ఇశ్రాయేలీలాగే ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, లేదా హృదయంలో నెమ్మది లేనప్పుడు ఏం చేస్తారు? తాము చేసిన అక్రమాలకు, మాట్లాడిన దూషణ మాటలకు, చేసిన అన్యాయాలకు ప్రతిఫలంగా అన్నదానము చేసో, గుడులకు లేదా చర్చిలకు
బంగారము సమర్పించో, లేక సమాజంలో పెద్ద పేరు సంపాదించో ఆ పాపాన్ని కప్పి పుచ్చుకోవాలని చూస్తారు. ఆ తప్పులను పూడ్చిపెడదాము అని అనుకుంటారు. కాని దేవుని వాక్యము నిష్కర్షకంగా చెబుతుంది, అవన్నీ మురికి గుడ్డల వంటివి అని. వాటి వలన ఆత్మీయముగా ఒరిగేది ఏమి లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మంచి కార్యాలు, సహాయక కార్యక్రమాలు, పేదలను ఆదుకోవడము, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టడము వంటివి చేయొద్దని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు. అలాంటి మంచి పనులు చేయమని మనల్ని వాక్యము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. కాని ఆ మంచి పనులు మీ పాపములను కడగలేవు అని మాత్రము చాలా గట్టిగా సెలవిస్తుంది. పుణ్యకార్యాలు సమాజానికి మేలు చేయొచ్చు, కాని అవి మీ ఆత్మను రక్షించలేవు. దీనికి పైన ఉన్న వచనములో భక్తుడు ఎంతో వేదనతో అంటున్నాడో చూడండి. మేము పాపలమైతిమి, బహుకాలము నుండి మేము పాపములోనే పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అని. అవును ప్రియులారా, పాపములో ఉండడము వలన రక్షణ ఉండదు. పాపము వలన ఆత్మీయ మరణము కలుగుతుంది అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఈ పాపము అంత ప్రమాదకరమో? ఎందుకంటే అది మనిషిని దేవునికి దూరము చేసి శాశ్వత నరకానికి, మరణానికి దారితీస్తుంది. బహుశా ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున నువ్వు ఉద్యోగములో ఉన్న ఒత్తిడి వల్లనో, ఆర్థిక భారాల వల్లనో, లేదా ఒంటరితనము వల్లనో కృంగిపోతున్నావా? నువ్వు చేసిన ఏదో ఒక పాత తప్పు, నీ గత జీవితంలోని అతిక్రమము నిన్ను ప్రతిరోజు వేధిస్తుందా? దానిని నీ సొంత నీతి కార్యాలతో కడుక్కోవాలని ప్రయత్నించి అలసిపోయావేమో. ఆ ప్రయత్నాలు నీ హృదయంలో నెమ్మదిని ఇవ్వడము లేదేమో, సంతోషాన్ని కలిగించడము లేదేమో. అయితే నీకు ఒక సువార్త, ఒక గొప్ప నిరీక్షణ సందేశము ఈ ఉదయము అందుతుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని. మన పాపము కేవలము ప్రభువైన యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తము వలనే కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నీ బలము పైన, నీ శక్తి పైన ఆధారపడి అలసిపోయిన నీవు ఈరోజు దేవుని శక్తి పైన ఆధారపడు. ఆయన నీకిచ్చిన కృపను గ్రహించు. ఈ లోకము బహుశా నీవు పాపివి అని నిన్ను నిందిస్తుండవచ్చు. నీ చుట్టూ ఉన్నవారు నీకంటే దుర్మార్గమైన వ్యక్తి లేడు అని నిన్ను అవమానిస్తుండొచ్చు. కాని నా యేసయ్య నిన్ను త్రోసివేయడు. ఆయన నీ మురికిని చూసి, నీ చెడును చూసి అసహించుకునే దేవుడు కాదు. నిన్న మురికిలో నుండి లేవనెత్తి రక్షించే దేవుడు. నీ మనసులో ఒక సందేహము రావచ్చు, బ్రదర్, నేను మంచి వ్యక్తిని కాదు, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను నా సొంత వారే ద్వేషిస్తున్నారు, నేను ప్రాణముగా ప్రేమించిన వారే నన్ను దూషిస్తున్నారు, మరి నాలో ఏమి చూసి యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, వాక్యము దీనికెంతో అద్భుతమైన సమాధానము ఇస్తుందో తెలుసా? ఆయన మనల్ని నిర్మించిన, తయారు చేసిన తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనములో అంటాడు కదా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని. ఆయన మన సృష్టికర్త, మనము ఆయన చేతి పనివారం. ఒక కుమ్మరి మట్టి కుండ పాడైపోతే పారేయడు, దానిని మళ్ళీ చక్కగా రూపిస్తాడు. అలాగే ఆయన మన పైన కృప చూపుతున్నాడు. మన నుంచి ఏదో ఆశించి ఆయన మనల్ని పవిత్రులుగా చేయడం లేదు. కేవలము దేవుని ఉచిత కృపను బట్టే మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీవు ఏ పాపములో, ఏ బంధనములో ఉన్నా సరే, నేను దీనిలో నుండి బయటపడలేను అని నీలో నీవే కృంగిపోవద్దు. యేసయ్య నీ ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి
నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సత్యాన్ని మరింతగా అర్థము చేసుకోవడానికి ఒక చిన్న నిజ జీవిత ఉదాహరణను, ఒక సాక్ష్యాన్ని మనము గమనిద్దాం. ఒక వ్యక్తి తన షర్టు మీద అనుకోకుండా ఒక సిరా మరక పడింది. ఆ మరకను చూసి ఆందోళన పడిన వ్యక్తి వెంటనే దానిని చేతితో తుడవడం మొదలుపెట్టాడు. కానీ ఏమైందో తెలుసా? చేతితో తుడుస్తున్నప్పుడు ఆ షర్టు మీద ఉన్న మరక పోకపోగా ఇంకా కొంచెము పెద్దగా అయింది. ఇలా కాదని గట్టిగా రుద్దడం ప్రారంభించాడు. ఆ మరక షర్ట్ అంతా పాకి మరింత పెరిగింది. అతనెంత ప్రయత్నించినా ఆ మరక పెద్దదైందే తప్ప శుభ్రపడలేదు. చివరకు ఆ మరకను వదిలించగలిగే ఒక డ్రై క్లీనర్ దగ్గరకు ఆ షర్టును తీసుకొని వెళ్ళినప్పుడు అది పూర్తిగా తెల్లగా మారిపోయింది. మన జీవితాలు కూడా సరిగ్గా ఇలాంటివే. మన పాప జీవితం నుండి, చెడు అలవాట్ల నుండి, మన సొంత ఆలోచనలతో బయటపడాలి అని ఎంత ఆలోచిస్తే అంతకంతకు ఆ పాపము పెరుగుతుంది కాని తరగదు. నా సేవా పరిచర్యలో నేనొక యవనస్తుడిని చూశాను. అతను ఎన్నో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తన సొంత బలముతో ఆ అలవాట్లను మానుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేశాడు. ఎన్నో ప్రమాణాలు చేశాడు. కాని ప్రతిసారి విఫలమవుతూ ఇంకా ఘోరమైన గుంతలో పడిపోయాడు. సమాజము అతన్ని వెలివేసింది. ఇంట్లో వారు అసహించుకున్నారు. నా బ్రతికింతే, నా మురికి ఎప్పటికీ పోదు అని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని ఒకరోజు ఉదయము ఇలాగే దేవుని వాగ్దాన సందేశాన్ని విన్నాడు. యేసు రక్తము ప్రతి మురికిని కడుగుతుందని తెలుసుకున్నాడు. తన సొంత ప్రయత్నాలను పక్కన పెట్టి మోకరించి, ప్రభువా, నేను జిగట మన్నును, నీవు కుమ్మరివి, నా వల్ల కావడము లేదు, నన్ను నీ రక్తముతో కడుగు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ఏ వ్యసనాలైతే అతన్ని బంధించాయో వాటన్నిటి నుండి దేవుడు అతనికి సంపూర్ణ విడుదలిచ్చాడు. ఈరోజు అతను ఒక ఉన్నతమైన స్థితిలో దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. లోకము మురికిగుడ్డ అని వదిలేసిన జీవితాన్ని యేసయ్య తన రక్తముతో కడిగి ఒక పరిశుద్ధమైన పాత్రగా మార్చారు. నీ జీవితంలో కూడా ఈరోజు ఆ కార్యము జరగబోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలోనికి వెళ్లే ముందు ఒక్క మాట మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ లోకము మిమ్మల్ని మీ పాత తప్పులను బట్టి, మీ బలహీనతలను బట్టి ఒక మురికి గుడ్డలా తీసి పారేయొచ్చు. కానీ నా యేసయ్య మిమ్మల్ని ఒక అమూల్యమైన పాత్రగా చూస్తున్నారు. మీ సొంత శక్తితో మారిపోవాలని ప్రయత్నించి అలసిపోకండి. మిమ్మల్ని సృష్టించిన ఆ కుమ్మరి చేతులకు మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పగించేయండి. ఆయన కృప మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడమే కాదు, ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతి అవమానాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చబోతుంది. మీ హృదయాలన్నిటినీ దేవుని వైపు తిప్పండి. ఇప్పుడే పరలోకము నుండి ఒక గొప్ప విడుదల మీ మీదికి రాబోతుంది. కాబట్టి మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని, లేదా ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి ఈ చివరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పవిత్రమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయమున నీ పాదాల చెంతకు వచ్చిన నీ ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే తమ పాప భారముల చేత, శాపముల చేత, లోకపు నిందల చేత నలిగిపోయి నా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయే అని వేదన పడుతున్నారో వారిపై ఇప్పుడే నీ కలువరి రక్తపు దారులను కుమ్మరించండి. వారి ప్రతి అతిక్రమమును, దోషమును తుడిచిపెట్టి నూతన హృదయాన్ని ప్రసాదించండి. అయ్యా, ఈరోజు నీ బిడ్డలు అడుగు పెట్టబోతున్న ప్రతి స్థలాన్ని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ
యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. అప్పుల బాధల నుండి అద్భుతమైన విడుదల కలుగునుగాక. అనారోగ్యముతో, బలహీనతలతో బాధపడుతున్న వారి శరీరాలను నీ గాయపడిన హస్తాలతో తాకండి. యేసు నామములో ప్రతి రోగము ఇప్పుడే లయమైపోవునుగాక. పూర్ణ ఆరోగ్యము వారికి కలుగునుగాక. ప్రత్యేకంగా తండ్రి, నాత్మీయ కుటుంబంలో ఉండి తమ కుటుంబాలను పోషించుకోవడం కోసము ఇదిగో దేశ విదేశాలలో నివసిస్తున్న ప్రజలందరినీ, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరినీ నీ నామములో ఆశీర్వదిస్తున్నాను. పరాయి దేశములో వారికి ఏ కీడు జరగకుండా నీ దేవదూతల కావలి ఉంచండి. వారి ప్రయాణాలలో తోడయుండండి. వారు పడుతున్న కష్టాన్ని ఫలభరితము చేయండి. వారి కుటుంబాలకు కావలసిన ఆహారాన్ని, నెమ్మదిని దయచేయండి. బిడ్డల చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు కూడా బిడ్డకొచ్చులాగున కృప చూపమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈరోజు నీ బిడ్డల ఎదుట సాతాను కల్పించే ప్రతి ఆటంకము, ప్రతి అడ్డుగోడ యేసు నామములో బద్దలైపోవునుగాక. నిరాశ, నిస్పృహల ఆత్మలు ఇప్పుడే వారిని వదిలిపోవునుగాక. రాజులు, అధికారులు, సమాజము నీ బిడ్డలకు అనుకూలముగా మార్చబడునుగాక. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకుంటున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరిచి ఈ నూతన దినమంతటిలో నీ కృపా క్షేమములు వారికి తోడుగా ఉంచి వారిని తలగా ఉంచండి, కానీ తోకగా ఉంచకండి. నీ మహిమ ఐశ్వర్యము చొప్పున వారి ప్రతి కోరికను తీర్చి నడిపించమని జయమిచ్చే నజరేయుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ధైర్యంగా ఉండండి. మీ సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని హత్తుకొనడానికి సిద్ధముగా ఉన్నాడు. లోకము వైపు చూడకండి, యేసయ్య వైపు చూసి ఈ రోజుని జయప్రదంగా ప్రారంభించండి. ఏ భయము లేకుండా సింహములాగా ముందడుగు వేయండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ఈ ఆశీర్వాదం మీతోనే ఆగిపోకూడదు. నిరాశలో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులు కనీసము ముగ్గురికైనా ఈ వీడియోను షేర్ చేసి వారిని కూడా బలపరచండి. ప్రియులారా, మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీకోసము నిరంతరము ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.